First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ఉండే ప్రాబ్లం జుట్టు గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నా జుట్టు ఎందుకు ఇంత ఊడిపోతుంది, ఎన్ని ట్రై చేస్తున్నా కానీ చాలా పలచగా అయిపోతుందని. కొంతమందిలో అంటే ఒత్తుగా ఉండదు, పొడవు పెరుగుతుంది కానీ జుట్టు ఒత్తుగా ఉండదు. ఎన్ని ట్రై చేసినా నాకు ఇంతకు ముందులా ఉండట్లేదు. ఇంతకు ముందు అంటే చిన్నప్పుడు అందరికీ చాలా ఒత్తుగా చక్కగా చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం పెరిగే క్రమంలో జుట్టు ఊడిపోతుంది టెన్షన్స్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల. మరి మన హెయిర్ కేర్ అనేది, హెయిర్ రొటీన్ ఎలా ఉండాలి? దట్టు సమ్మర్ కాబట్టి ఈ చెమటకి ఇంకా మనం ఏమీ చేయకుండా అలానే కూర్చొని ఇంకా బాధపడుతూ ఉంటాం. మరి సమ్మర్ కేర్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సమ్మర్లో చక్కగా ఏదైనా కంఫర్ట్ డ్రెస్ వేసుకొని ఎక్కువ టైం టీవీ చూడడానికి కేటాయిస్తూ ఉంటారు. ఇక జుట్టు గురించి అస్సలు పట్టించుకోరు. బట్ ఈ సమ్మర్లో మనం హెయిర్ కోసం తీసుకోవాల్సిన కేర్ కానీ చిట్కాలు కానీ ఏమున్నాయి? అలాగే హెయిర్ రాలిపోకుండా ఈ డ్రాండఫ్తో ఎక్కువ చెమట పట్టేసి ఊడిపోతూ ఉంటుంది. దీనికి మనం ఎలాంటి విధానాలు పాటించాలి? అంటే ఒకటమ్మా, మనం పూర్వం తల దేనితో అంటుకునేవాళ్ళం అమ్మా, శీకాకాయ, కుంకుడుకాయ బాగా ఎక్కువ. ఈ కుంకుడుకాయ అనేది యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ అమ్మ. కుంకుడుకాయతోటి కనుక తల అంటుకుంటే అసలు డాండ్రఫ్ అనేది ఉండదమ్మా. ఇప్పుడు కుంకుడుకాయతో తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువ జుట్టు ఊడుతుందని రివర్స్ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎలా అంటేనమ్మా, కుంకుడుకాయ పూర్తిగా కుళ్ళు అంతా ఊడిపోవటం వల్ల, డ్రై అయిపోవటం వల్ల దూకునేటప్పుడు పొట్టాడుతుందమ్మా. అది బాగా తొందరగా ఈజీగా ఆ చిక్కు విడదు కాబట్టి జుట్టు రాలిపోతుందని అనుకుంటాం. అలా కాకుండా బాగుండాలి అంటే మీరు ఏం చేయాలంటే, కుంకుడుకాయతోటి తలంటుకునే ముందర మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తోటి బాగా హెయిర్ని తడపండి అమ్మా. స్కాల్ప్కి మసాజ్ చేసుకోండి, కొంచెం మసాజ్ లాగా. ఒక ఓవర్ నైట్ ఉంచేసి దాన్ని మన్నాడు కనుక మీరు అంటుకున్నారనుకోండి, అంత రఫ్గా ఉండటం అనేది జరగదమ్మా. ఓకే. ఏదైనా కానీ మరి పూర్వంలో అలాగే దూకునేవారు కదమ్మా. ఇక్కడ ఏం చేసేవారంటే, ఆ తలంటిని వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి ఆ తలని కుర్చీ వెనక్కి పెట్టి మన ఈ దూపం వేసేవారు కదా, సాంబ్రాణి దూపం వేసేవారమ్మ. సాంబ్రాణి దూపం వేసి ఒక మాదిరి తడిగా ఉండగానే దాన్ని జాగ్రత్తగా చిక్కు తీసేసేవారు. ఇంత పొడుగుండి అమ్మ అప్పుడు జడలు. అవును సార్. ఆ సాంబ్రాణి దూపం అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే జుట్టు పెరగడానికి, అదేవిధంగా జుట్టు ఎప్పుడు సువాసనతో ఉండటానికి. ఈ గుగ్గిలం అనేది సాంబ్రాణి, గుగ్గిలం కూడా వేసేవారమ్మ. పూర్వం 2 గుగ్గిలం సాంబ్రాణి కలిపి కూడా దూపం వేసేవారమ్మ. అలాగే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు కూడా కలిపేవారు అందులో. ఏది కొంచెం మన వేసవికాలం చల్లగా ఉండి తడికిలు వెళ్తారు కదమ్మా, వేర్లు ఏంటది చల్లగా ఉండటం కోసం మనం మన వట్టివేళ్ళు ఆయిల్ ఏదో ఒక చొక్క వేయడం, లేకపోతే వట్టివేళ్ళు కొట్టి ఇవన్నీ కలిపి కొట్టి వేసుకోవడం, అద్భుతమైన సువాసన వస్తుంది అనమాట. ఆ సువాసన అనేది జుట్టుకు పట్టుకునేవాడికి ఆ జుట్టుకి స్కాల్ప్కి ఉన్న ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వదిలి వెళ్ళిపోయేదమ్మా. ఓకే. కోకోనట్ ఆయిల్ అనేది చల్లదనం, అలాగే పైత్యాన్ని తగ్గిస్తుంది. ఈ మన శరీరంలో ఉన్న వేడంతా కూడా తలకి వెళ్తుంది కాబట్టి ఆ తల చల్లబడి హెయిర్ బాగా పెరగడం కోసం అందులో మంచి విటమిన్స్, ప్రోటీన్ బాగా ఉంటుందమ్మా కోకోనట్ ఆయిల్లో. హెయిర్కి కావాల్సింది, హయ్యెస్ట్గా కావాల్సింది ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఎక్కువ మినరల్స్ కావాలి. మిగిలినవి కూడా అట్ ద సేమ్ టైం కావాలండి. ఈ సమ్మర్లో తల అతిగా వేడెక్కకుండా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెంతులు నూరి రాస్తూ ఉంటారు, మెంతికూర నూరి కూడా రాస్తారమ్మా. ఈ మెంతికూర, రేగు ఆకులు కష్టం అనుకోండి, అందరికీ దొరకవు. 2 కనుక నూరి రాస్తే అమ్మ జుట్టు పగిలిపోవటం కానీ, చివర్లు పగులుతున్నాయని అందరూ కట్ చేసుకుంటున్నారు కదా, దాని అవసరం ఉంటుంది. ఎంత బాగా పెరుగుతుందంటే హెయిర్ వీక్లీ ఒక 2-3 సార్లు కనుక వేసుకోవాలా సార్? నీళ్ళల్లో నూరమ్మా, ఆ తడిగా ఉండగానే స్కాల్ప్కి మొత్తం జుట్టు అంతా వేసుకుని కనుక ఓవర్ నైట్ ఉండి మీరు స్నానం చేస్తే ఆ ఒత్తు పెరుగుతుంది, పొడవు పెరుగుతుంది. ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో జుట్టు మీరు చూసుకోండి.
చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ రేగాకు అనేది నూరి నీళ్ళలో కలిపి మీరు రాసుకున్నప్పుడు నురక కూడా వస్తుంది, అది కొంచెం క్లీన్ అవుతుంది బాగా. ఓకే, అసలు ఇది ఎవరు చెప్పలేదు, ఎప్పుడు వినలేదు కూడా. రేగి ఆకులు ప్లస్ బాగా పనిచేస్తుందమ్మా హెయిర్ గ్రోత్ లో. ఓకే, అసలు మిరకిల్లే పనిచేస్తుంది. రేగాకు, మెంతి కూర కానీ మెంతులు కానీ, ఈ రెండు. సార్ జుట్టు ఒత్తుగా రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. రేగాకు జుట్టు మొలవడానికి కూడా పనిచేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. ఓకే, అదే విధంగా మీరు గుంటకలగర కూడా అందరికీ తెలిసినది, అందరికీ తెలిసినది. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందమ్మా? గుంటకలగర మీరు కలిపిన వెంటనే ఎంత నల్లగా అయిపోతుంది చూడండి, చేతి తగిలికి చేతికి నలుపు అంటుపోతుంది. అది న్యాచురల్ ఐరన్ అండి. మామిడి జీడి, గుంటకలగర ఇటువంటివి హెయిర్ గ్రోత్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, అదేవిధంగా మీరు ఈ డాండ్రఫ్ తగ్గాలి అంటే కనుక ఒక 1 లీటర్ మీరు కోకోనట్ ఆయిల్ తీసుకున్నామా, 1/2 లీటర్ నిమ్మరసం కలపాలి అందులో. ఓకే, నిమ్మరసం కలిపి సన్నటి మంట మీద ఈ నిమ్మరసం ఇరిగిపోయే వరకు, అంటే ఇంకిపోయి కలిసిపోయే వరకు ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉండేలాగా అప్పుడు దాన్ని తీసుకున్నామా మనం రాసుకుంటే కనుక మీకు డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. సేమ్ అందులోనే మీరు కావాలంటే కొద్దిగా వసకొమ్ములని బయట దొరుకుతాయమ్మా, లేకపోతే బావంచాలు రెండూ దొరుకుతాయి. ఈ బావంచాలు వసకొమ్ములు కూడా పేస్ట్ చేసి కొంచెం, ఆ పేస్ట్ కూడా ఒక 1/4 కిలో పేస్ట్ వేసి కనుక మీరు బాగా కలిపి దాన్ని కాగబెట్టి దింపి కనుక రాసుకున్నారు, లెమన్తో పాటుగా బావంచాలు ఇంకా వసకొమ్ములు అదొక 110 గ్రాములు, లేకపోతే అదొక 100 ఇదొక 100 పేస్ట్ కింద కొడితే దగ్గర 400-500 గ్రాములు వస్తుందమ్మా. అందుకే అదొక 75 ఇదొక 75 తీసుకున్నా సరిపోతుంది. దానిని మెత్తగా పల్చగా పేస్ట్ లాగా చేసుకుని అందులో వేసి కాసుకుంటే సన్నటి మంట, మళ్ళీ మంట ఎక్కువ పెడితే పని చేయదు, లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కాచుకోవాలి. కాసుకుంటే డాండ్రఫ్ అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది. తల దురదలు కానీ డాండ్రఫ్ కానీ ఈ చెమట వల్ల చెడు వాసన కానీ ఏమీ లేకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా హెయిర్ ఆయిల్స్ చేసుకుని వాడుకున్నారనుకోండి, మెయిన్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా, కుంకుడుకాయ షేకాయ అనేది పూర్తిగా మానేసి ఓన్లీ కెమికల్ షాంపూస్ అనేవి విపరీతంగా వాడుతున్నాం. అంటే వాడడం వల్ల మనకి ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం, హెయిర్ పెరగకపోవడం, అనేక రకాలు ఎన్నో హెయిర్ ఆయిల్స్ అమ్మ కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి, కానీ అందరికీ బాగానే ఉంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి హెయిర్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది. ఓకే సార్, కోడిగుడ్డు పెట్టడం వల్ల ఏమైనా యూస్ ఉంటుంది? అవ్వ ఎగ్ వైట్ పెడుతూ ఉంటారు కదా, నిజంగా దానివల్ల యూస్ఫుల్? కోడిగుడ్డు కన్నా ఉసిరికాయ, ఉసిరి కాదమ్మా, నీరుల్లిపాయ అమ్మా, పెద్దుల్లిపాయ దాని రసం రాసుకోవడం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు, అదైతే జస్ట్ అలా మిక్సీలో వేసేసి. ప్రోటీన్ తక్కువ ఉన్న వాళ్ళు కోడిగుడ్డు పెట్టుకోవాలి. ఓకే, ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని టిప్స్ ఉన్నాయి మనకి చక్కగా మన ఆయుర్వేదంలో. బోల్డ్ అన్ని క్రీమ్స్ కొంటూ ఉంటారు, ప్యాక్స్ కొంటూ ఉంటారు, కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారంటే అది చిన్న విషయం ఏమి కాదు సార్. నిజంగా చాలా మంది జుట్టు మీద పెట్టే ఖర్చు, మన అందంగా కనిపించడానికి పెట్టే ఖర్చే మన శాలరీలో చాలా వంతు పోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు చక్కగా ఆయిల్లో లెమన్ వేసి, వట్టివేరు ఇంకా ఉసిరి కొమ్మల సార్, వట్టివేరు ఇంకా వట్టివేరు అన్నీ వేసుకోవచ్చు. అసలు అవన్నీ లేకపోయినా జస్ట్ లెమన్ వేసి కాచుకొని మనం అప్పుడప్పుడు ఒక 2-3 స్పూన్లు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతోనే చక్కగా హెయిర్ని ఒక దారిలోకి తీసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకేదైనా హెయిర్ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.